హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్. నేను ఏమేమి కర్రీస్ చేశానో చూడండి. ఈరోజు మా వారు చికెన్ ఇంకా మటన్ రెండు తీసుకొచ్చిండు. ముందుగా అయితే పొద్దున్నే నేను ఉప్మా వేసేసిన. ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ మాత్రం మటన్ కర్రీ ఇంకా ప్లెయిన్ రైస్ వండుతున్నా. దానికోసం నేను ఒక మీడియం సైజు 3 ఉల్లిగడ్డలను తీసుకొని చిన్నగా కట్ చేసుకుంటున్నా. నేను ఇది కుక్కర్లో వండుతున్నా, తొందర అయిపోతుంది. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసి దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆ తర్వాత కట్ చేసినటువంటి ఉల్లిగడ్డలను కూడా వేసుకోవాలి. దీంట్లోనే నేను కొన్ని మసాలా ఐటమ్స్ కూడా వేసిన, అంటే సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, ఇంకా బగారా ఆకు, ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై కానివ్వాలి. ఇవి వేగిన తర్వాత ఒక చిన్న స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఇంకా ఒక చిన్న వెల్లుల్లిపాయలను, ఒక 5-6 వెల్లుల్లిపాయలను కొంచెం కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి. అప్పుడు కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన అయినా కూడా ఒక 5-6 వెల్లుల్లిపాయలను వేయాలి. ఆ తర్వాత ఒక టమాటాను కట్ చేసుకొని వేయించుకోవాలి. ఇంకా మటన్ అయితే కడుక్కోవాలి, శుభ్రంగా కడగాలి. ఒక 3 పావు కేజీలు ఉంటుంది మటన్. తర్వాత మటన్ని వేసి మరలా కలుపుకోవాలి. నీచు వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మటన్ను.
మటన్ ఫ్రై అయిపోయింది. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి. నేనైతే ఒక 3 స్పూన్ల కారము, ఒక 2 స్పూన్ల ఉప్పు వేసిన. ఒక స్పూన్ ధనియాల పొడి, మరలా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ కలపాలి. ఆ తర్వాత మటన్ మునిగే అన్ని నీళ్లు పోయాలి కుక్కర్లో. మళ్ళొకసారి కలుపుకొని ఒక 3 విజిల్స్ రానివ్వాలి కుక్కర్. ఇటువైపు నేను అన్నం కూడా పెట్టేసిన. వేడిగా వైట్ రైస్, మటన్ కర్రీ. కుక్కర్ విజిల్స్ వచ్చేసినాయి. ఆ తర్వాత పుదీనా ఆకులు ఇంకా మసాలా వేసిన. అంతే, ఎంతో టేస్ట్గా ఉంది. మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా ఆ రోజు నైట్ అయితే మేము చికెన్ పలావ్ చేసినాం. అది ఏ విధంగానో చూద్దాం. ఇది ఒక 1/2 కేజీకి ఎక్కువే ఉంటుంది చికెను. నేనైతే ఒక 2 గ్లాసులు బాస్మతి రైస్ కడిగి పక్కన పెట్టుకున్నా. చికెన్ కూడా మంచిగా శుభ్రపరిచి దాంట్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పెరుగు. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసిన దీంట్లోనే. మనం బిర్యానీ కోసం కలుపుకున్నట్టుగానే కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి, కొంచెం పెద్ద స్పూన్, దీంట్లో ఒక ఉల్లిగడ్డ, 4 పచ్చిమిరపకాయలు, ఇంకా బగారా ఐటమ్స్ మసాలాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, మరాఠీ మొగ్గ, స్టారు, ఇంకా బగారా ఆకులు, ఇవన్నీ వేసుకోవాలి. వేసి వేయించాలి. దీంట్లో కూడా మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అలానే రైస్కు సరిపడా ఉప్పు కూడా వేయాలి. పుదీనా,
అవి ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ కూడా వేసేసేయాలి. ధనియాల పొడి, ఇంకా మసాలా వేసి ఒక చికెన్ కొంచెం హాఫ్ కుక్ కానివ్వాలి. నేను వాటర్ అయితే వేయలేదు. రైస్కి సరిపడా ఉప్పు కూడా నేను దీంట్లోనే వేసేసిన. ఇంకా ఆ తర్వాత బాస్మతి రైస్ను కూడా వేసి కలుపుకోవాలి. ఒక 2 minutes ఫ్రై చేయాలి. టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఒక గ్లాసు బాస్మతి రైస్ అయితే 1.5 గ్లాసులు వాటర్ పోయాలి. నేను కర్రీలు అయితే వాటర్ పోయలేదు. నేను రైస్ కొలతనే తీసుకున్నా. కర్రీ హాఫ్ కుక్ చేసిన. ఒక మూత పెట్టేసి ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఇప్పుడు దగ్గరకు వచ్చింది చూసిలా. ఆ తర్వాత సిమ్లో పెట్టి ఒక 10 minutes ఉంచాలి. అంతే, ఎంతో టేస్ట్గా ఉంది. చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. ఇది నైట్ మా డిన్నర్ స్పెషల్ సండే రోజు. ఓకే మరి.